హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి చందూస్ వంటిల్లు. సమ్మర్ వచ్చేసిందంటే అందరి ఇళ్ళల్లో మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే కదండి. అలానే మా ఇంట్లో కూడా మా చెట్టుకు కాసిన మామిడికాయలతో పచ్చడి పెడుతున్నానండి. దానికోసం ముందుగా మామిడికాయలను తీసుకున్నాను. దానిలో కొంచెం పసుపు వేశాను, 1 స్పూన్ పసుపు. అలానే మెంతిపిండి, కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. అలానే కొంచెం అదిగోండి ఆవపిండి కూడా వేస్తున్నానండి. ఆవపిండి ఎక్కువ వేసినా కానీ మనకి వగరుగా ఉంటుంది. తగినంతగా వేసుకుందాము మెంతిపిండి, ఆవపిండి అనేది. అలానే కొంచెం సాల్ట్ కూడా ఆ ముక్కలకి తగినంతగా సాల్ట్ వేస్తున్నాను. కారం అండి, కారం అనేది మనకి అది కలర్ వచ్చే కారం ఉంటుందండి. మనకంటే ఇది మంట కావాలి కాబట్టి మంటగల కాయలతో కారం అండి. అలానే వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు కూడా మనం కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు. అలానే ఫస్ట్ ఇవన్నీ కలిపేస్తున్నానండి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. అలా పట్టే విధంగా అలాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేద్దాము. ఫస్ట్ ఇంకెక్కడన్నా మనకి ఆ మసాలా అనేది ముక్కకి పట్టకపోతే మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నాను. అదిగోండి అలా ముక్కలన్నిటికీ ప్రతి ముక్కకి ఆ మసాలా అనేది పట్టాలండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇంకా మనకి ఇంకొంచెం ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేస్తేనే తర్వాత ఆయిల్ అనేది ఒక 3 days ఆగిన తర్వాత బాగా పైకి ఊరుతుంది. అదిగోండి మనకి ఆవకాయలో ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిదండి. లేకపోతే కనుక ఆయిల్ లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇదిగోండి మొత్తం ఆయిల్ అంతా వేసేసి ఇంకా లాస్ట్లో కలిపేసి ఒక డబ్బాలోకి పెట్టేస్తున్నాను. అదండి అలా డబ్బాలోకి పెట్టేసిన తర్వాత మనము ఒక 3 days పక్కన పెట్టేసేయాలండి. అలా పక్కన పెట్టేసిన తర్వాత 3 daysకి 3rd day చూస్తే కనుక మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి. ఈ టైంలోనే మనము ఉప్పు, కారం బాగా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఏది తక్కువైనా కానీ మనకి చట్నీ అనేది బూజొచ్చేసిద్దండి. ఉప్పు, కారం అనేది మనం సమంగా చూసుకోవాలి. నాకు ఆ మామిడికాయ ముక్కలు అనేది ఒక పెద్ద 1 అరకిలో ఉన్నాయండి. నాకు ఆ మామిడికాయ ముక్కలు 4 కాయలకి నాకు అరకిలో వచ్చినాయి. అరకిలోకి మనకి తగ్గట్టుగా నేను ఉప్పు, కారం అన్నీ వేసానండి. అదిగోండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి.